జగన్మోహన్ రెడ్డి గారు నంది అంటే నంది, పంది అంటే పంది అనే విధంగా ఎవరైతే ఇంకా ఉన్నారో ఈ వాస్తవాలు ఒకసారి నిజమా కాదనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నా. ఇకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత సిబిఐ కోరలేదు, మరి దానిపైన ధర్నాలు చేయలేదు, దానిపైన ప్రెస్ మీట్ పెట్టలేదు, అంతా సంతకాల సేకరణ జరిగిందని చెప్పేసి రీసెంట్గా కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బొత్స గారు ఎందుకు బాధపడ్డారో మాకు ఇప్పటికి అర్థం కాలేదు, మరి సంతకాల సేకరణలో నేను కూడా సంతకం పెట్టాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 3 నెలలకే ఇది రాక్షస పాలన చెప్పినటువంటి మొదటి వ్యక్తిని కూడా నేనే అని చెప్పేసి కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే క్లియారిటీగా ఉన్నారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారితోనూ వైఎస్ కుటుంబంతోనూ ట్రావెల్ అయినటువంటి ప్రతి వ్యక్తి. ఇకపోతే అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నమ్మిన బంటు అయినటువంటి సూర్యుడు గారు. మరి ఆయన నేడు ఎక్కడ కనపడుతున్నాడో ఎవరికీ తెలియదు. మరి ఆనాడు ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారికి ఏ విషయాన్ని చేరవేయాలన్నా ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆంతరంగికుడు అని చెప్పేసి కూడా ఆనాడు చాలా దినపత్రికలు కానీ, రాజకీయ మేధావులు కానీ, అదేవిధంగా ఎనలిస్టులు కానీ, విశ్లేషకులు కానీ, ఒకరు కాదు ప్రతి ఒక్కరు అభిప్రాయపడేది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆంతరంగికుడు అని చెప్పేసి. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు నేడు ఎందుకు దూరం జరగడం జరిగింది? రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఒకవైపు ఆస్తులు గొడవలు, మొత్తం గొడవలు జరుగుతున్నా, వైఎస్ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతున్నా సరే ఈరోజు ఎందుకు సూర్యుడి గారు బయటికి రాలేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం తెలుసుకున్న వ్యక్తిగా ఈరోజు సూర్యుడి గారు దూరంగా ఉన్నారు, తను క్షేమంగా తన పాలన తను చూసుకున్నాడు, తన పాలనాన్ని తనకు తానే సైలెంట్ అయిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఏదో జీవిస్తున్నాడని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఇంకా పోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం మరి ఇది ఎవరు ఊహించలేదండి. ఈవెన్ పులివెందుల ప్రాంత ప్రజలకి మరి ఆయన అజాత శత్రువు, అన్ని పార్టీల వాళ్ళకి అజాత శత్రువు. ఏ వ్యక్తి వెళ్ళినా కూడా స్వయంగా తనే ఫోను చేసి మరి అధికారులను కదిలించి తన యొక్క సమస్యలను ఓపికగా వినేటువంటి వ్యక్తి, ఎవరినైనా దగ్గరికి తీసుకునేటువంటి తత్వం. మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం అనేది తీరని లోటు పులివెందుల ప్రాంత ప్రజలకు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.